అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ బీ బెటర్ ఆయుర్వేద క్లినిక్. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ రీనల్ స్టోన్స్ అనేవి అసలు ఎందుకు వస్తున్నాయి అండ్ దీంట్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అండ్ ఆయుర్వేదిక్లో దీని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ రీనల్ స్టోన్స్ అనేవి ఏంటి అంటే మనకి మెయిన్ రావడానికి గల కారణాలు చూసుకుంటే వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల, లైక్ ఏంటి అంటే బాడీకి సరైన హైడ్రేషన్ లేకపోవడం వల్ల తీసుకున్న ఫుడ్ లో నుంచే అబ్జార్ప్షన్, వాటర్ అనేది అబ్జార్ప్షన్ జరిగి అక్కడ మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ మనకి ఫిల్ట్రేషన్ లో చేంజెస్ వచ్చి కిడ్నీలో ఏమవుతాయంటే స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కిడ్నీలో స్టోన్స్ కొన్ని రకాలు ఉంటాయి. లైక్ ఏంటంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటాం, సిస్టైన్ స్టోన్స్, స్ట్రివైడ్ స్టోన్స్, అట్లాగే యూరిక్ యాసిడ్ స్టోన్స్. సో ఈ స్టోన్స్ ఏ రకమైన కిడ్నీలో స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనేది చూసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే దీనికి మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే కంప్లీట్ గా హైడ్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి. సో వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. జనరల్ గా ఏంటంటే మార్నింగ్ టిఫిన్ చేసినప్పుడు లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత అండ్ నైట్ డిన్నర్ అప్పుడే కొద్దిగా వాటర్ తాగడం అనేది ఇప్పుడు ఎక్కువ అందరూ చేస్తుంది. బట్ ఏంటి అంటే మిడిల్ లో చాలా వరకు మనము వాటర్ ఇంటేక్ అనేది కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉండాలి. లేకపోతే మనకి అక్కడ కిడ్నీలో ఏమవుతుంది అంటే అక్కడ ఫిల్ట్రేషన్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. దాని వల్ల అక్కడ యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ గా ఫామ్ అయ్యి అక్కడ మనకి స్టోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ కిడ్నీ స్టోన్స్ కి మనకి ఆయుర్వేదిక్ లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంది. అంటే స్టోన్ యొక్క సైజ్ బట్టి సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుము దగ్గర పెయిన్ వస్తుంది, either రైట్ ఆర్ లెఫ్ట్. పెయిన్ అనేది స్టార్ట్ అయ్యి వెనక నుంచి ముందు పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది అనమాట. సో మెయిన్ సిమ్టమ్ మనం ఇక్కడ చూసుకుంటే రీనల్ స్టోన్స్ లో ఆ నడుము నొప్పి అనేది బ్యాక్ నుంచి ఫ్రంట్ కి రేడియేట్ అవడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అట్లాగే పెయిన్ అనేది చాలా సివియర్ గా ఉంటుంది. అంటే సడన్ గా షూటింగ్ పెయిన్ అనేది రావచ్చు అండ్ లేదా నెమ్మదిగా స్లో ఆన్సెట్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ తో పాటు కొంచెం బ్లడ్ కూడా పడడము, లేదా యూరిన్ పాస్ చేసిన తర్వాత కొంచెం బ్లడ్ డ్రాప్స్ ఏమైనా పడడము అండ్ యూరిన్ ఆగి రావడము అండ్ ఎల్లోయిష్ కలర్ లో యూరినేషన్ రావడము, ఈ లక్షణాలన్నీ కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడన్నా సరే ఇట్లా మనకి పెయిన్ వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని అప్రోచ్ అయ్యి అసలు ఎందుకు ఇట్లా వచ్చింది అనేది ఎగ్జామినేషన్ చేయించుకొని దానికి కాజ్ అనేది తెలుసుకోవాలి. సో ఇన్ కేస్ మనకి అది రీనల్ స్టోన్స్ ఉన్నాయి అని మనం ఐడెంటిఫై అయితే కనుక ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో సర్జరీ వరకు వెళ్లకుండా అంటే ఇనిషియల్ గానే ఉంది అంటే కంప్లీట్ గా మనం మెడికేషన్ తో తగ్గించవచ్చు. అండ్ సైజ్ చాలా సివియర్ అంటే చాలా పెద్దగా ఉండి సివియర్ పెయిన్ ఉండి అట్లా ఉంటే తప్ప నార్మల్ గా ఉన్నప్పుడు ఇమీడియట్ గా మీరు ఆయుర్వేదిక్ అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ కంప్లీట్ గా ఇవి న్యాచురల్ మెడికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ స్టోన్స్ కరగడానికి ఉపయోగపడే మెడిసిన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం. సో దానివల్ల ఆ స్టోన్స్ నెమ్మదిగా కరిగిపోయి మనకి యూరిన్ ద్వారా బయటకి వచ్చేయడం జరుగుతుంది అండ్ నెమ్మదిగా పెయిన్ రిలీవ్ అయిపోతుంది అండ్ అక్కడ బర్నింగ్ సెన్సేషన్ గానీ యూరిన్ లో ఎల్లోయిష్ కలర్ రావడం గానీ ఇవన్నీ లక్షణాలు అనేవి నెమ్మదిగా కంట్రోల్ అయిపోతాయి. సో ఆయుర్వేదిక్ లో కంప్లీట్ గా మనకి కిడ్నీ స్టోన్స్ కి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే అక్కడ ఏమవుతుంది అంటే కిడ్నీ వాపు రావడం జరుగుతుంది. సో కిడ్నీ వాపు వచ్చినప్పుడు మాత్రం అది ఇన్ఫెక్షియస్ గా తయారయ్యి చాలా కాంప్లికేటెడ్ గా తయారవుతుంది అనమాట. సో అందుకని ఇనిషియల్ స్టేజ్ లోనే త్వరగా అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కంప్లీట్ గా నయం అయిపోతుంది. సో ఎవరైనా ఈ కిడ్నీ రిలేటెడ్ స్టోన్స్ తో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మా బీ బెటర్ ఆయుర్వేద క్లినిక్ వచ్చి కన్సల్ట్ చేయండి అండ్ మీ రిపోర్ట్స్ అన్ని చూసి మిమ్మల్ని కంప్లీట్ గా ఎగ్జామినేషన్ చేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.